చూడడం కన్నా ముందు తన కళ్ళతో చూసి దీన్ని బాగా విజువలైజ్ చేసినటువంటి మా డిఓపి సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్ గారితో పాటుగా మన మనోజ్ పరమహంస గారు, వారికి గట్టిగా ఒకసారి అభినందనలు తెలియజెప్పవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ సినిమాని తీయడం అనేది అంత ఈజీ విషయం కాదు. ఆ మాటకొస్తే ఏ సినిమానైనా సరే విజువలైజ్ చేయడం అనేది కష్టమైనటువంటి విషయమే. దీన్ని ముందుగానే డైరెక్టర్ గారు ఆయన కలిసి ప్రీ విజువలైజ్ చేసి ప్రతి దాన్ని ఒక స్టోరీ బోర్డ్ గా చేసుకొని ఈ సినిమాని మన ముందుకు తీసుకొని వస్తున్నారు. మనోజ్ పరమహంస గారు, మీకు హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజెప్తూ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం. యాక్చువల్గా మ్యామ్ చెప్పినట్టు జాయిన్ ద ఫిలిం మిడిల్లోనే జాయిన్ అయ్యాను. సో సార్ టుక్ ద బ్రేక్. సో ఈ టైంలో దే అప్రోచ్ మీ అండ్ మెయిన్ రీజన్ నేను ఎక్కువ ఎక్సైట్మెంట్గా ఉండేది దానికి. సో వెన్ దే షోడ్ ద ఫిలిం, వాట్ ఎవర్ దే షాట్ బిఫోర్ దట్, దట్ ఈస్ అన్ ఎపిసోడ్. సో ఎవ్రీబడి ఈస్ ఎక్సైటెడ్ అప్ దట్ పర్టికులర్ ఎపిసోడ్. సో నాకైతే ఇంకా ఎక్కువ ఎక్సైట్మెంట్ ఎంత వచ్చిందంటే, సో యాజ్ అ సినిమాటోగ్రాఫర్ వీ యూస్ టు చెక్ ఎవ్రీ ఫ్రేమ్స్ చెక్ చేసేటప్పుడు జనరల్గా ఎట్లా ఉంటుందంటే, ఒక పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు వాళ్ళు ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చేటప్పుడు ఆ లాస్ట్ ఫ్రేమ్కి ఫ్రీజ్ అయ్యి దానికి కావాల్సిన ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చేస్తారు. బట్ నిన్న కూడా గ్రేడింగ్లో వచ్చి చౌకీదాన్ ఎపిసోడ్ చూసేటప్పుడు ఎవ్రీ ఫ్రేమ్లో ఒక ఇంతకు సార్ అంత పవర్ఫుల్గా చేశారు. నాకు ఇప్పుడు కూడా అర్థం కావట్లే. ఈ జస్ట్ పుట్ హార్ట్ అండ్ సోల్ in every single frame in that Chowkidana episode, which I can owe you. రేపు మీరు డెఫినెట్గా మీరు చేస్తారనుకుంటా. మీకు ఐఎస్టీ ప్రింట్లు అన్నీ వచ్చేస్తాయి. మీరు ఎవ్రీ ఫ్రేమ్ చూస్తారు. చూసేటప్పుడు యూ కెన్ అండర్స్టాండ్ వై రత్నం గారైనా సరే, జ్యోతి గారైనా సరే, అందరూ ఎంటైర్ ఇండస్ట్రీ ఈ రోజుకి ఈ సినిమాకి ఇంతకు సపోర్ట్ చేయాలంటే దట్ వన్ ఎపిసోడ్. అండ్ వాట్ వీ ట్రై టు డూ ఇస్, ఆ వన్ ఎపిసోడ్ కాకుండా వీ వాంటెడ్ టు ఎంటర్టైన్ యూ for another 2 hours 40 minutes, which of course ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో చాలా పీరియడ్ ఫిల్మ్స్ అంతా మనం ఇండస్ట్రీలో వస్తుంది. అండ్ of course తెలుగు ఇండస్ట్రీ ఇస్ మచ్ మోర్ ఇన్ లార్జర్ స్కేల్ టు ఎక్స్పాండ్ థింగ్స్ ఇన్ ఒక పీరియడ్ ఫిల్మ్స్ని ఎట్లా పెద్ద స్టేజ్కి తీసుకురావాలనేది వి హావ్ సమ్ ఎగ్జాంపుల్స్ లైక్ రాజమౌళి సార్ గారు, ఇప్పుడు కల్కి అయినా సరే, ఇట్లాంటి ఫిల్మ్స్ వచ్చి ఆ విఎఫ్ఎక్స్ని అడాప్ట్ చేసుకొని అందరికీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనేది. సో దట్స్ వాట్ జ్యోతి డిడ్. ద ఫస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ చాలా వరకు వీళ్ళు హ్యూజ్ సెట్స్ వేసారు, మ్యాసివ్ లైటింగ్. ఆయన జ్ఞానశేఖర్ గారు, ఐ నీడ్ టు క్రెడిట్ హిమ్ హియర్. బ్యూటిఫుల్గా ఒక పెయింటింగ్ లాగా లైట్ చేసి నైట్ ఎఫెక్ట్స్, ఆ బ్యూటిఫుల్ సాంగ్ విత్ నిధి. సో చాలా ఎక్సైటింగ్గా ఉండేది ఆ ఫస్ట్ హాఫ్ నేను చూసేటప్పుడు. వెన్ ఇట్ కమ్స్ టు సెకండ్ హాఫ్, జ్యోతి అండ్ రత్నం సార్ అండ్ సార్ డిస్కస్డ్ అ లాట్ అండ్ దే కేమ్ అప్ విత్ అ బ్రిలియంట్ ఐడియా. వై కాంట్ బీ లైక్ వన్ ట్రావెల్, ఒక లార్డ్ ఆఫ్ ద రింగ్స్లో వచ్చేటట్టు ఒక ట్రావెల్ అడ్వెంచర్ అప్రోచ్ చేసుకొని అండ్ మెయిన్ కథలో ఒక ఫ్లాష్ బ్యాక్ ఎమోషనల్ పాయింట్ అంతా యాడ్ చేసి దే గేవ్ అ వెరీ ఛాలెంజింగ్ టాస్క్ టు మీ. ఐ హోప్ వీ పుల్డ్ అవుట్ టుగెదర్ అండ్ ఇట్స్ ఇన్ ద లాస్ట్ స్టేజ్. సో నిన్ననే అన్ని మేము లాస్ట్ రీల్ అంతా గ్రేడింగ్ ఫినిష్ చేసి పంపించాం. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఐ హోప్ విల్ బీ ఆల్ ఎంటర్టైన్డ్ and also feel emotional with this film. So we want all your support, unanimously. I know it's very big industry, lot of big heroes, lot of fan wars going on everywhere. And but for this film, I want you to support wholeheartedly, like take your film as another milestone for the industry. Thank you, ma'am. Definitely, it's going to be a very big milestone for the industry. చాలా పెద్ద స్పాన్ లో రిలీజ్ అవుతున్నటువంటి సినిమా మనం చూస్తున్నాము. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ అండ్ మలయాళం లాంగ్వేజెస్ లో ఏకదాటిగా రిలీజ్ అవుతోంది ఆన్ July 24th. నాకు తెలిసి మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఇప్పటి వరకు సినిమాల్లోనే ఇన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ అవ్వడం అనేది ఫస్ట్ టైం జరుగుతుందని నేను అనుకుంటున్నాను.